అందరికీ ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు వాక్యంలో నుండి ఒక మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10, 11 వచనాలు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10, 11 వచనాలు. ఒకరోజు ఒక తండ్రి కొడుకు కలిసి ఒక స్టార్ హోటల్కి వెళ్లారు. ఆ తండ్రి కౌంటర్ దగ్గరకు వెళ్ళి, ఈ హోటల్లో తక్కువ ఖరీదైన రూమ్ ఉంటే అది నాకు కేటాయించండి అని చెప్పాడు. ప్రక్కనే ఉన్న తన కుమారుని చూపిస్తూ, ఇతనికి మాత్రం అతి ఖరీదైన రూమ్ కేటాయించండి అని చెప్పాడు. అందుకు కౌంటర్లో ఉన్న వ్యక్తి, సార్, తక్కువ ఖరీదు చేసే రూమ్ రోజుకు 3,000 రూపాయలు, అతి ఖరీదు చేసే రూమ్ రోజుకి 50,000 రూపాయలు అని చెప్పాడు. అయినా పర్వాలేదు, నాకు 3,000 రూపాయల రూమ్ ఇవ్వండి, నా కుమారుడికి 50,000 రూపాయల రూమ్ ఇవ్వండి అని తండ్రి చెప్తే, అక్కడ ఉన్న వ్యక్తి, అదేంటి సార్, ఆయన మీ అబ్బాయే కదా, ఇద్దరూ కలిసి ఒకే రూమ్లో ఉండవచ్చు కదా, ఎందుకని మీకు తక్కువ ఖరీదైన రూమ్, మీ అబ్బాయికి అతి విలువైన రూమ్ అని అడిగాడు. ఆ మాటకు ఆ తండ్రి ఇలా సమాధానం చెప్పాడు, నేను ఒక పేద తండ్రికి పుట్టాను కాబట్టి నాకు 3,000 రూపాయల రూమ్ సరిపోతుంది. నా కుమారుడు మాత్రం కోటీశ్వరుడికి పుట్టాడు కాబట్టి వాడికి 50,000 రూపాయల రూమ్లోనే ఉండాలని ఆశపడుతున్నాడు. కారణం ఏమిటంటే, నేను పుట్టినది పేద తండ్రికే కానీ నేను పేదవాడిగా మాత్రం మిగిలిపోలేదు. నేను కష్టపడి ధనం సంపాదించి నా కుమారుడికి ధనవంతుడినైన తండ్రిని అయ్యాను అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ ద్వారానే రాబోయే తరానికి జీవము కలిగిన దేవుణ్ణి పరిచయం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. అమ్మ నాన్న పేదవాళ్ళు కావచ్చు, కష్టజీవులు కావచ్చు, కానీ నీవు కష్టపడి చదువుకొని ప్రయోజకుడివై ఉన్నత స్థితిని చేరడం ద్వారా గుర్తింపు లేని మీ అమ్మ నాన్నకు గుర్తింపు తీసుకొని వచ్చేటటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండాలి. నీ ద్వారా ఒక అద్భుతమైన ఆత్మీయ తరాన్ని ప్రారంభించమని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని చేత దీవించబడాలని ఆశపడుతున్నట్లయితే దానికి ఒకే ఒక మార్గం ఉంది. నీవు చేస్తున్న పాపిష్టి పనులను, నీవు కలిగి ఉన్న పాపిష్టి స్నేహాలను, నీ పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టాలి. అప్పుడే నీవు దీవించబడతావు. దేవుడు నిన్ను దీవించిన విధానాన్ని బట్టి అమ్మకు నాన్నకు ఘనత తీసుకొని రావాలి. అటువంటి జీవితం నీవు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.